రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. రైతు భరోసా చివరి విడత సహాయం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. మొత్తం 36,000 కోట్ల రూపాయల సహాయం అందించామని సీఎం చెప్తున్నారు. మన్ననూరు గురుకుల విద్యాలయాలకు సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ కేసు విషయంలో మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా స్వీకరించి కేసు బుక్ చేసింది. ఈరోజు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పాఠశాలల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? మన్ననూరు గురుకులంలో నిన్న ఉదయం జరిగిన సంఘటనపై మానవ హక్కుల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. సుమోటో కేసుగా ఈ కేసును తీసుకొని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర విచారణ జరిపి దీనికి సంబంధించిన కారణాలు తెలపాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ ఉంది. ఇందులో నిన్న ఉదయం ఏమైందంటే 9 గంటల సమయంలో కిచడీ పెట్టారు పిల్లలకి. ఆ కిచడీ తిన్న పిల్లలు 9ంటికి ఏదైతే కిచడీ తిన్నారో 40 మంది పిల్లలు వాంతులు తీసుకొని తీవ్రమైన కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటుంటే సమీపంలో ఉన్న అచ్చంపేట సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పడకలు లేవు, కొంత కిందే పెట్టి వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం అయితే లేదు, కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు అలాగే వైద్యులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ 3 ఏళ్ల నుంచి హాస్టళ్లలో గురుకులాల్లో నిరుపేద పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కుటుంబ స్తోమత లేకుండా పిల్లల చదువు ఉండాలి అని అణగారిన పిల్లలు ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు ఈ గురుకులాల్లో చదువుతున్నారు. అయితే అక్కడ సరిగ్గా చాలామంది పిల్లలు పాము కాటు, అలాగే ఎలుకలు కురవటం, ఫుడ్ పాయిజనింగ్, నీటి కాలుష్యం వల్ల దాదాపుగా 880 సంఘటనలు జరిగాయి. 120 మంది మరణించినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అని పేరెంట్స్ అలాగే విద్యార్థి సంఘాలు, సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రెషర్ పెడుతున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు అంత అశుభ్రంగా ఉంటుంది వంటశాలలు కానీ, ఆ నిల్వ ఉంచే సిస్టమ్ కానీ, నిర్లక్ష్యంతోనే ఇంతమంది పేద ప్రజల పిల్లల ప్రాణాలకు లెక్క లేదా అని చెప్పడానికి గురుకులాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. 120 మంది పిల్లలు, చిన్నారులు ఇంటికి దూరంగా ఉండి ఒక భరోసాతో అక్కడ ఆ పిల్లలంతా ప్రాణాలు కోల్పోయారు అంటే దారుణమైన పరిస్థితి. తెలంగాణ ఏర్పడినప్పుడు 293 గురుకులాలు ఉన్నవి. ఆ తర్వాత మరో 700కు పైగా గురుకులాలు వచ్చాయి. పేద పిల్లలకు చదువుకోవడానికి ఒక అవకాశం దొరికింది కదా అని వాళ్ళ పేరెంట్స్ కొంత హ్యాపీగా వాళ్ళ లేబర్ పనుల్లో, క్యాంపుల్లో పనిచేసుకుంటూ ఉంటుంటే ఈ నిరుపేదల పిల్లలు, అణగారిన పిల్లలు, బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించిన పిల్లలు గురుకులాల్లో చాలా వరకు అంటే ఎందుకు అంత అశుభ్రమైన వాతావరణం ఉంది అక్కడ, ఎందుకు ఇలాంటి సంఘటనలు పదే ఇది అవుతున్నాయి, దీనికి అంతం లేదా? గతంలో కూడా రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా దానిపై కమిషన్లు వేసి మొత్తం చేసినప్పటికీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంది. తాజాగా నిన్న జరిగిన సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కడ లోపం జరుగుతుంది? అయితే నిన్న పిల్లలు ఏదైతే తిన్నారో ఆ ఆహారాన్ని మొత్తం ప్రయోగశాలకు కూడా పంపించారు. దీనికి ఆహారంలో లోపం ఉందా, లేకపోతే నీటి కాలుష్యం వల్ల ఇలాంటి దుస్థితి పిల్లలకి ఏర్పడిందా? ఎందుకు పరిశుభ్రమైన వాతావరణం లేదు? ఎందుకు అంత కేర్ తీసుకోరు? అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తారు? అక్కడ ఉన్న వార్డెన్లు వాళ్ళపై గట్టి చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు భయపడి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయనేది కూడా ఒక ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనను సీరియస్గా తీసుకోవడమే కాదు, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు ఈ సంఘటనకు గల కారణాలపై ఒక నివేదిక ఇవ్వమని కమిషన్ కోరింది. అయితే ఆ నివేదికలో ఏం లోపాలు బయటపడతాయి అనేది ఆసక్తికరంగా మారింది.
వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు పాఠశాలలు కాలేజీల బంద్కు పిలిపించిన నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అన్నీ బంద్ అయినాయి. బంద్ సంపూర్ణంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో వామపక్ష విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులను వాళ్ళని చెల్లాచెదురు చేయడం, కొంతమందిని అరెస్ట్ చేసి సమీపంలో ఉన్న పిఎస్కు తరలించారు. ఆ తర్వాత మరో బ్యాచ్ ఏం చేసిందంటే మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళంతా తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ భారీ ఎత్తున తీయడంతో అక్కడ కూడా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఘెరావ్ చేస్తూ అలాగే కలెక్టర్ ఆఫీస్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు ప్రధానంగా చేసే ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న 27,000 పాఠశాలల్ని మెర్జర్ పేరుతో, అంటే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది అని ఆ పాఠశాలల్ని కలుపుతూ ఆ 27,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని 4,000 పాఠశాలలుగా కుదించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది విద్యార్థి సంఘాల ఆరోపణ. ప్రభుత్వం అయితే ఓపెన్గా ఏం ప్రకటించలేదు తాము తగ్గిస్తున్నామని. అయితే విద్యార్థి సంఘాలు అంటే ఇది చర్చ నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా పోతుంది అనేది వాళ్ళ ఆరోపణ. ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి అనేది విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు కొన్ని ఏళ్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ పే చేయటం లేదు. దాంతో ఏమవుతుందంటే కళాశాలల అలాగే పాఠశాలల యాజమాన్యం వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోయేసరికి ఉన్నత విద్యకు పోలేకపోతున్నారు. కాలేజీల్లో చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని పలు దఫాలు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ పాఠశాలల మధ్య ఈ చర్చలు జరిగినప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఇది శాశ్వత పరిష్కారం చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. ఇక ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ప్రతి ఏడాది 20% ఫీజును ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు. అసలు ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినప్పటికీ అది ఇంతవరకు ప్రాక్టికల్గా అమల్లోకి రాలేదు. దాంతో ఏమైంది, పాఠశాలలు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. మరి ట్యూషన్ ఫీ పేరుతో దోచుకుంటున్నారు, ఇంకా స్కూల్ డ్రెస్సుల పేరుతో, ఇంకా పాఠశాలల టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్ల పేరుతో పేరెంట్స్ని దోచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం గట్టిగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది వామపక్ష విద్యార్థి సంఘాల సూటి ప్రశ్న. ఈ డిమాండ్స్తో వాళ్ళు ఈరోజు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ బంద్కు పిలిపివ్వడం. ఈ బంద్ అయితే సంపూర్ణంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే రేపు అంటే సెకండ్ శనివారం ఉంది, ఆ తర్వాత ఆదివారం ఉంది కాబట్టి విద్యార్థులకు అంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా స్వచ్ఛందంగానే అంటే 3 రోజులు సెలవు, వరుసగా 3 రోజులు రావడంతో వాళ్ళు కూడా సెలవు ప్రకటించారు ప్రైవేట్ పాఠశాలలు చాలా మట్టుకు. దీంతో బంద్ సంపూర్ణంగా జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం అంటే ఏదైతే వామపక్ష విద్యార్థులు, మేధావులు, పేరెంట్స్ చాలా రోజుల నుంచి ఈ ఫీజులకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తరఫున ఇప్పటికైనా సరైన స్పందన వస్తుందా లేకపోతే ఈ ఏడాది కూడా వెళ్ళిపోతుందా అనేది పేరెంట్స్లో ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. ఫీజులు అయితే కడుతున్నారు, ఏం మార్పు లేదు. పద్ధతి ప్రకారం అంటే ఈ విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడం, అలాగే పాఠశాలలు ముందు జాగ్రత్తగా బంద్ చేయడం ఒక ఫార్మాలిటీగా జరుగుతుంది తప్ప తమకు న్యాయం జరగడం లేదన్న అసహనం పేరెంట్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈరోజు ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈరోజు సీఎం ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. మాజీ దివంగత సీఎం ఎన్టీ రామారావుతో ఒక ఫ్లెక్సీలు భారీ ఎత్తున హల్చల్ చేశాయి. అంతేకాదు మాజీ సీఎం ఏపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అక్కడ సీఎంను ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డిని ఉన్న ఫ్లెక్సీలపై చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. అంటే త్వరలో ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో బార్డర్ జిల్లా ఖమ్మం అనేది అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందులో భాగంగా ఎవరైతే ఆ అభిమానులు ఉన్నారో ఎన్టీ రామారావు అభిమానులు కానీ
వైఎస్ అభిమానులు కానీ వాళ్ళని తమ ఖాతాలోకి వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, అటు వైసీపీ అభిమానులు అలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ సీఎంను వెల్కమ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు రావడం చాలా హాట్ టాపిక్గా మాట్లాడుకున్నారు. అయితే ఇక ఈ రైతు భరోసా విషయానికి కనుక వచ్చినట్లయితే జూన్ 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో ఈ ఏడాదికి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం ఆ రోజు ప్రారంభించారు. 2 ఎకరాల రైతు నుంచి 8 ఎకరాల రైతుల వరకు మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్లు పంచిపెట్టారు. అయితే ఈరోజు లాస్ట్ విడతగా 9వ రోజు 1,900 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టోటల్గా అంటే రైతులకు ఆర్థిక సహాయం పేరిట అంటే పంట పెట్టుబడి పెట్టుకోవడానికి భరోసా ఇవ్వడానికి ఇప్పుడు విత్తనాలు చల్లుకునే టైం, ఇది చాలా కీలకమైన సమయం. ఆ విత్తనాల సమయంలో రైతుకు భరోసాగా ఉండటానికి అంటే వానాకాలంలో ఒక పార్ట్, యాసంగిలో ఒక పార్ట్, అంటే మొత్తం 12,000 రూపాయలు ఒక ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఈ పథకం ఉండేది, 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎకరానికి. అయితే అప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే పట్టాదారున్న ప్రతి రైతుకు కూడా అంటే అది ఎలాంటి భూమి అయినా, 100 ఎకరాల భూస్వామి అయినా, ఫామ్ హౌస్ యజమాని అయినా, కొండలు గుట్టలు ఉన్నా అందరికీ రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ హయాంలో అలా లేదు, కేవలం 8 ఎకరాల వరకు మాత్రమే, అది కూడా సన్న చిన్నకారు రైతు సాగు భూమి అయితేనే ఈ రైతు భరోసా కింద వాళ్లకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున 2 విడతలుగా వానాకాలంలో, యాసంగిలో 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 27,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ 9 రోజుల్లో ఇచ్చిన 9,000 కలుపుకుంటే మొత్తం 36,000 కోట్ల రూపాయల రైతుకు అంటే పంట పెట్టుబడికి సహాయంగా ఉండటానికి, రైతుల ఆదాయం పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల అండగా ఉంటుందనేది సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అవసరమైన అంటే కొంతమంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ కార్యక్రమంలో పంచిపెట్టారు ఆయన. అయితే రైతుల రుణమాఫీకి సంబంధించి 21,000 కోట్ల రుణమాఫీ చేసినట్టు ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన తేడా, మేము రైతులకు అండగా ఉన్నాము. కేవలం ఎవరైతే రైతు కూలీలు అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకం కిందకి తీసుకొచ్చామన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM సోమవారం మళ్ళీ ఈ బులెటిన్లో కలుద్దాం.